వెల్కమ్ టు MG9 న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పలు గ్రామాల్లో పల్లె నిద్ర విజయవంతం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం గురించి గ్రామ ప్రజలకు మంత్రాలయం సిఐ రామాంజులు, ఎస్ఐ పరమేష్ నాయక్ అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు. అనంతరం గ్రామ పెద్దలతో గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. మరియు దేవాలయాల సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా పలు జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగారెడ్డి, వీరారెడ్డి, అబ్దుల్ పవన్ కుమార్, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, మంత్రాలయం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ మంత్రాలయం పోలీసు అధికారులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. MG9 న్యూస్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మక్బూల్ బాషా. మనకు ఎంటైర్ మంత్రాలయంలోనే అత్యంత దూరంగా ఉండే విలేజ్ మన వగరూరు విలేజ్. అలాగే పొలిటికల్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉండే విలేజ్ కూడా వగరూరే సార్. ఈ సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే మీరు పోలీస్ స్టేషన్కి రాలేరు. ఇంకా సార్ ఇక్కడ నుంచి రావాలి అంటే కనీసం ఒక 15 నుంచి 18 కిలోమీటర్ల నుంచి దూరంలో ఉండేటువంటి పరిస్థితి. రోడ్డు కూడా మనకు హైవే కాదు, సిగ్నల్ రోడ్డే, కాబట్టి టైం పడుతుంది. ఆ టైంలో ఎవరికైనా మీకు ఎవరైనా మేబీ ఇలాంటి పనులు చేసేదంతా ఇక్కడ ఈ స్టేట్లో వాళ్ళు ఉండరు, చాలా తక్కువ. అంతా రాజస్థాన్, పంజాబ్ ఆ టైం నుంచే అక్కడి నుంచే ఫోన్ చేస్తారు. అక్కడ ఫోన్ చేసి మీ ఓటీపీ వస్తుంది. అలా ఇప్పుడు మేజర్గా ఇష్యూ ఏంటి, ఇప్పుడు గణేష్ ఐడియాకి సంబంధించి మనం కూడా సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చాము. దానికి అందరూ కూడా కట్టుబడి సింగిల్ విండో సిస్టమ్ ప్రాసెస్ చేశారు. మీ సేవలు కూడా ఈ చలానా కట్టారు, మనము అప్రూవల్ చేశాము. మీరు QR కోడ్ తీసుకొని మీ పెళ్లి మండపం అది మీ వినాయక చవితి పెండల్స్ ఉన్నాయి కదా, అక్కడ తీర్చారు. ప్రాసెస్ని ఫాలో అయ్యారు, ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అయ్యారు. అదేవిధంగా పెట్టడం ఒకటే, అంటే ప్రతిష్ట ఒకటే ఇంపార్టెంట్ కాదు, దాని తర్వాత రోజు కూడా దాన్ని కాపాడుకోవడము, అఫెన్స్ ఏమి జరగకుండా చూసుకోవడము, మళ్ళీ తర్వాత తాగేసి కాంట్రవర్సీ తర్వాత గొడవలు పడకుండా చూసుకోవడము మీ పెద్దలుగా. తర్వాత ఆ కమిటీ మెంబర్స్ యొక్క మీ అందరి బాధ్యత. ఊళ్ళో మనకు ఒక చిన్న ఇన్సిడెంట్ రాకుండా చేసుకుంటారనేది నా ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టాలనేది నేను ఆశిస్తున్నాను. తమకి కూడా మేము మా ఊరి ప్రజలందరి నుంచి మాటిస్తున్నాం సార్. డెఫినెట్గా ఈ ఊరు నుంచి ఇన్సిడెంట్ లేకుండా చేస్తామనేది మాటిస్తున్నామా లేదా? ఇలాగా సైబర్ క్రైమ్ అనేది చేశారు. సైబర్ క్రైమ్ అంటే ఇది ఎవరైనా మరి ఇంకొక గతంలో అయితే డబ్బులు ఇస్తే వాడు ఎదుర్కొంటాడు తిరిగి. అప్పుడు ఏదో మనం చేసేవాళ్ళం సహాయం, వాళ్ళు ఏదైనా ఉంటే సగం ఇప్పించారు, వాళ్ళు సహాయం మొత్తం ఉంటే అంతా ఇప్పించారు, పెద్దవాళ్ళ కూర్చోబెట్టి మాట్లాడితే జరిగేది. ఇప్పుడు అట్లా జరగట్లేదు, మోసం అట్లా జరగట్లేదు, ఫోన్లో జరుగుతుంది. ఏమైనా రకాలు జరుగుతుంది. ఈ బ్యాంకులో ఉన్నామని ఏమైంది, ఇంకా ఇప్పుడు కొత్తగా ఏముంది నీ మీద కేసు తీసుకోవాలి కదా, దాంట్లో కేసు మార్పు చేస్తుంది. మీకు కేసు ఎవరు స్టేషన్లో తప్ప బయట వేరే స్టేషన్ నుంచి ఏమైనా వచ్చినప్పుడు మీకు ఏమైనా సమాచారం వచ్చిందా సార్, పలానా మహారాష్ట్ర నుంచి పోలీసులు ఏమైనా పోలీసు సైబర్ పోలీసులు తీసుకుంటే మా దగ్గర రండి, మీ దగ్గర చేసి చెప్తాం. ఓకేనా? డైరెక్ట్ మోసపోయే డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, చాలా రకాలు జరుగుతుంది. మీ మీద కేసు అయ్యింది. ఆ కేసు కూడా సైబర్ మీద ఏదైతే డబ్బులు ఊరుకుంటూనే పో అకౌంట్లో నుంచి మీరు బజాజ్ చట్టాన్ని తీసుకుంటూ మర్చిపోయి తీసుకుంటాం. అన్నీ చిన్న చిన్న ప్రాసెస్, అదే మోసం కాదు. అది కాకుండా కొన్ని జరుగుతాయి. డేటింగ్ యాప్స్ అనేది ఉంటాయి, న్యూడ్ ఫోటోలు ఉంటాయి. డేటింగ్ యాప్స్ అంటే తెలుసు కదా, సహజీవనం చేస్తున్నారు. ఒక అబ్బాయికి సహజీవనం ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నారు. ముందు మానవులు ఏమంటే జనరల్గా చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో చేసుకుంటున్నారు, ఎక్సైజ్ చేసుకుంటున్నారు. దానికి ఒక అప్లికేషన్ పెట్టేది. అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఫోన్ కాల్ తెలిసి ఓటీపీ వస్తే వాళ్ళు వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ చేసేటప్పుడు మొత్తం స్క్రీనింగ్ రికార్డ్ చేసుకుంటారు. ఈ ఫోటో స్క్రీనింగ్ రికార్డ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఒక అమ్మాయితో కేసు పెట్టిస్తారు అన్నమాట. వేరే ఎక్కడైతే వాళ్ళు రాజస్థాన్లో బీహార్లో వేరే ప్లేస్లో ఎక్కడ వస్తే అక్కడ అప్పుడు అది మన మీద క్లెయిమ్ అవుతుంది. అట్లా మీరు డబ్బులు వేసి 50,000 70,000 మీరు చేసి సైలెంట్గా ఉండేటారు. విషయం పర్పస్ మాత్రం అదే చెప్తారు. పెద్ద మందులు ఏమైనా తెలిసిన వాళ్ళు వచ్చేసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు వచ్చేసరికి ఇట్లా మా ఊరికి డబ్బులు తీసుకుంటారట, ఇట్లా ఆన్లైన్లో డబ్బులు వేసిన సార్ అంటే ఏమన్నా అంటే మా దగ్గరికి ఏం చెప్తారు, దేవుడికి సంబంధించిన కాబట్టి అది డబ్బులు వేసాము. మేము డేటా పెట్టాం, దాన్ని ఎక్కడ పోదు. డేటా పెట్టినప్పుడు అవన్నీ వచ్చేసాయి మాకు ఉపయోగించింది. మీ దగ్గరే మంత్రాలయంలోనే చదువుకునే ఐటీ స్టూడెంట్ అంటే ఐటీ డిపార్ట్మెంట్